చెప్పబడిన మాటలు గుర్తున్నాయా? ఏమైనా గుర్తున్నాయా? ఏమైనా దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు. మన కన్నీరు, మన వేదన, మన బాధ, క్రీస్తులో మనం ఎంత ప్రయాసపడి ముందుకు వెళ్తా ఉన్నామో అవన్నీ కూడా దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? చూస్తున్నాడు. చూచుచున్న దేవుడు తప్పకుండా ప్రతిఫలం ఇచ్చే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో నిజంగా క్రైస్తవ జీవితం అనేది ఒక ఆత్మీయ పోరాటం. క్రైస్తవ జీవితం అంటేనే ఒక పోరాటముతో కూడిన జీవితం. సాదాసీదగా లోకములో జీవించే జీవితము కాదు. సాధారణంగా మనం చూస్తూ ఉంటాం కదా, మనం బండి మీద మంచిగా వెళ్తూ ఉంటే కూడా వెనక నుంచో కూడా ఒకడు వచ్చి గుద్దుతూ ఉంటాడు. చూస్తూ ఉంటాం కదా. మనం మంచిగానే పోతూనే ఉంటాం, వెనక కూడా ఒకడు గుద్దేస్తాడు. అప్పుడు మనకి నష్టం. ఒక్కోసారి వాళ్ళు బాగానే ఉంటారు. ఒకసారి నేను ఆ సిగ్నల్ కాడ నిలబడితే ఒకడు గుద్దిండి. సో ఇట్లా ఉంటాయి. రీసెంట్గా మాకు ఒక సన్నివేశం తెలిసిన మాట ఏంటంటే, సేవకులు బండి మీద వెళ్తూ ఉంటే ఆటో వాడు వచ్చి తగిలించి వెళ్ళిపోయాడు. సో ఇలా మనం మంచిగా వెళ్తున్నా కానీ మనల్ని డిస్టర్బ్ చేసేవారు కూడా ఉంటారు. సో నేను చెప్పే మాట ఏంటంటే, మనం ఆత్మీయంగా వెళ్తూ ఉన్నా, సరిగ్గా వెళ్తూ ఉన్నా కూడా సాతాను మన మీద దాడి చేయడానికి పలు విధాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఎవరిలో నుంచో ఒకరిలోంచి మనం డిస్టర్బ్ చేయాలని చూస్తూ ఉంటాడు. నేను అంటాను, ప్రార్థన శక్తి నీలో ఉంటే ఏది నిన్ను ఏది చేయలేదు, ఏది నిన్ను కదల్చలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని మాటలు మీకు చెప్పి ఆ తర్వాత నేను వాక్యంలోకి వెళ్తాను. మీకు వాట్సాప్లో కూడా పెట్టాను. నేను వాట్సాప్లో కూడా ఆల్రెడీ గ్రూప్లో యాడ్ అయిన వాళ్ళు వాట్సాప్లో వచ్చింది. అది నేను ప్రత్యేకంగా దాన్ని టైప్ చేసి ఫోన్లో రాసి మరీ పంపించాను. అయితే ఇది ఒక దైవ సేవకులు చెప్పిన కొన్ని మాటలు, వారి అనుభవంలో చెప్పిన మాటలు ఒకసారి నేను చదువుతాను. నీరు లేని మొక్క ఎలా వాడిపోతుందో ప్రార్థన లేని జీవితం అలాగే వాడిపోతుంది. నెంబర్ 1 అర్థమైందా? నీరు లేని మొక్క ఎలా వాడిపోతుందో ప్రార్థన లేని జీవితం కూడా అలాగే వాడిపోతుంది. 2వది, పువ్వులు లేని తోటలో సువాసన ఎలా ఉండదో ప్రార్థన లేని జీవితంలో సంతోషం ఉండదు. మళ్ళీ చెప్తాను, పువ్వులు లేని తోటలో సువాసన ఎలా ఉండదో ప్రార్థన లేని జీవితంలో సంతోషము ఉండదు. 3వది, సైనికునికి ఆయుధాలు లేకపోతే శత్రువు దాడి చేస్తాడు, విశ్వాసికి ప్రార్థన లేకపోతే సాతాను దాడి చేస్తాడు. అది ఏ విధంగానైనా సరే, అది ఏ విధంగానైనా అవ్వచ్చు. దానికి కారణాలు ఏమి ఉండవు. మన జీవిత శైలిలో, మనం జీవించే విధానంలో, బంధువుల దగ్గరైనా బంధువుల నుంచి అయినా ఉండొచ్చు, ఆర్థిక పరంగా అయినా ఉండొచ్చు, ఏ విధంగా అయినా ఉండొచ్చు, లేకపోతే వ్యాధుల ద్వారా అయినా ఉండొచ్చు. ఏ విధంగా సైనికునికి ఆయుధాలు లేకపోతే శత్రువు దాడి చేస్తాడు, విశ్వాసికి ప్రార్థన లేకపోతే సాతాను దాడి చేస్తాడు. ఓకే. 4వది, ప్రార్థన శక్తి విశ్వాసి గ్రహించలేక లోకంలో కొట్టుకొని పోతూ ఉన్నాడు, ప్రార్థన శక్తి గ్రహించి సాతాను తట్టుకోలేకపోతున్నాడు. అర్థమవుతున్నాయి ఆ మాటలు? ప్రార్థన శక్తి ఎవరు గ్రహిస్తున్నారంటే సాతాను గ్రహిస్తుందంట. ఎవరు గ్రహిస్తున్నారు? అమ్మో ఈ వ్యక్తి ప్రార్థించే వ్యక్తి, అమ్మో ఈ వ్యక్తి ప్రార్థించే వ్యక్తి, వాళ్ళ దగ్గరికి నేను పోవద్దు అనుకుంటాడంట. ముందే జాగ్రత్త పడతాడంట వాడు. అమ్మో వద్దని, అనవసరంగా పోయి ఎందుకు దెబ్బలు తినాలా అని ముందే జాగ్రత్త పడతాడు. సో మనకేమైందంటే, మనం ప్రార్థనలో ఉన్న శక్తి మనం గ్రహించుకోకుండా ప్రార్థనకు దూరంగా ఉండి లోక సంబంధమైన వాటిలో కొట్టుకొని పోతా ఉన్నాం. ప్రార్థన శక్తి విశ్వాసి గ్రహించలేక లోకంలో కొట్టుకొని పోతున్నాడు. అది ఏ విధమైన ఆకర్షణీయమైన ఉండొచ్చు. చాలా ఆకర్షణీయమైనది ఏంటంటే డబ్బు.
ఏంటది చెప్పాలా? డబ్బులు పనులు, ఇంకా ఆ రెండు ఒకటే. పనైనా డబ్బు కొరకే, ఏదైనా డబ్బు కొరకే. సో ప్రార్థన శక్తి గ్రహించి సాతాను తట్టుకోలేకపోతూ ఉన్నాడు. నెంబర్ 5, విశ్వాసి ప్రార్థిస్తే సాతాను పారిపోతాడు, విశ్వాసి స్తుతిస్తే సాతాను కాలిపోతాడు. మనము పాపాలు ఒప్పుకుంటే సాతాను ఓడిపోతాడు. పాపాలు ఒప్పుకోవాలి. ప్రార్థిస్తే పారిపోతాడు, స్తుతిస్తే ఏమవుతుంది? కాలిపోతాడు. మనం పాపాలు ఒప్పుకుంటే సాతాను ఓడిపోతాడు. మనం కప్పుకోవద్దు, పాపాలు దుప్పటేసి కప్పొద్దు. చాలామంది దుప్పటి కప్పుకొని తల్లిదండ్రులకు తెలవకుండా, భార్యకు తెలవకుండా ఏం చేస్తుంటారు కొంతమంది. అంటే మనం కాదనుకో, మీరు అంత మంచోళ్ళు. లోకంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తుంటారు? దుప్పటి కప్పుకొని మరీ చూస్తూ ఉంటారు. ఏందది? ఇంట్లో చెత్త అంతా చూస్తూ ఉంటారు. సో కప్పుకోవద్దు, దాన్ని ఏం చేసుకోవాలా? ఒప్పుకొని విడిచిపెట్టాలి. 6వది, సంఘములో ప్రార్థన మాని పడుకున్నవారు కూలుతున్న గోడపై పడుకున్న వానితో సమానం. సంఘంలో ఇక్కడ ప్రార్థన జరుగుతూ ఉంది. సంఘంలో ప్రార్థన జరుగుతూ ఉంటే ఏం మొత్తంలే అని ఇంటికాడ పడుకుంటారు. చూడు, వారు ఎక్కడ పడుకున్నారంటే కూలిపోతున్న గోడ మీద, పాత గోడ మీద పడుకున్నారంట. అంటే అది ఎప్పుడైనా కూలిపోవచ్చు. కూలిపోతే హఠాత్తుగా పడి చచ్చిపోతావు. సో కూలుతున్న గోడ మీద నువ్వు పడుకున్నావు అనమాట. ఆదివారం మందిరం మానేసి, లేదా సంఘంలో ప్రార్థన జరుగుతున్నప్పుడు ఖాళీగా ఇంటికాడ ఉండి మంచిగా పడుకుంటే నువ్వు ఎక్కడ పడుకున్నట్టు? కూలుతున్న గోడపై పడుకున్న వానితో సమానం. 7వది, దేవుని రాజ్యం కట్టాలన్నా సాతాను రాజ్యం కూల్చాలన్నా ఒక ప్రార్థనే ఆయుధం. దేవుని రాజ్యం కట్టాలన్నా సాతాను రాజ్యం కూల్చాలన్నా ఒకే ఆయుధం, అది ప్రార్థన. ఇది భక్తులు చెప్పిన మాట. నేను ఇంకొక మాట చెప్తా దీంట్లో యాడ్ చేసి. కుటుంబాలు కట్టబడాలన్నా, సాతాను క్రియలు కూల్చాలన్నా, కుటుంబాల్లో కొన్ని గలిబిలి జరుగుతూ ఉంటాయి. కుటుంబం సరిగ్గా ఉండదు అసలు. అది ఏ విధం చేతనైనా సరే సరిగ్గా ఉండకుండా డిస్టర్బెన్స్ అవుతూ ఉంటుంది. అయితే కుటుంబము కట్టుకోవాలన్నా, సాతాను క్రియలు ఆ కుటుంబంలో కూల్చాలన్నా ప్రార్థనే ఆయుధం. ఓకే. 8వది, పిసినారి వారు పరిచర్యకు ఇవ్వరు, పిరికివారు ప్రార్థనలో పోరాడరు. ఏం చేయరంట? పిసినారి వారు, వారికి ఎంతున్నా లేకపోయినా పరిచర్యకు ఇవ్వరు. పిరికివారు ఏం చేయరంట? పిరికివారు ప్రార్థనలో పోరాడరు. ప్రార్థన చేయకపోవడం కూడా ఒక పిరికితనం. అర్థమవుతుంది మీకు? ప్రార్థన చేయకపోవడం కూడా ఒక పిరికితనం. ప్రార్థన ఒక పోరాటం కాబట్టి, ప్రార్థన ఎలాంటిది? అది ఒక పోరాటం. సో ఆ పోరాటం నువ్వు చేయలేకపోతున్నావంటే నీకు పిరికితనం ఉందని అర్థం. యుద్ధంలో నువ్వు యుద్ధం చేయలేకపోతున్నావంటే నీకు పిరికితనం ఉందని అర్థం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి దావీదు సైన్యంతో 600 మంది సైన్యం పోతా ఉన్నారనమాట. 600 మంది. సో వెళ్తా ఉండే 200 మంది మేము రాలేం బాబోయ్ నీ దగ్గరికి, ఈ యుద్ధం మేము చేయలేమని ఆగిపోయారంట. సో ఇలాంటి ఎలా ఏమంటాం? పిరికి వారికి పరలోక రాజ్యం ఉంటుందా? మీరు చెప్పాలి. పిరికి వారికి పరలోక రాజ్యము లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సో ఇది ప్రార్థన, ఒక విశ్వాసకి కావలసిన కొన్ని సూచనలు నేను ఆల్రెడీ వాట్సాప్లో కూడా పెట్టాను. దాని ప్రకారంగా మీరు జీవించండి. ప్రార్థన జీవితము కలిగి ఉండాల్సిందిగా మనం చేస్తున్నాను. హల్లెలూయా. మంచిది. వాక్య భాగంలోనికి వెళ్తున్నాను. 1 సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం. 1 సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం.
చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపుము. చాలు, అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో అనేది. సో ఇజ్రాయేలీలకు రాజు లేని సమయాలలో ఇజ్రాయేలుని మొట్టమొదటిగా మోషే ఐగుప్తు దేశంలో నుంచి నడిపించాడు, ఎర్ర సముద్రము దాటి అరణ్య మార్గంలో నడిపించాడు. ఆ తర్వాత విచిత్రమైన సంఘటన ఏంటంటే, అంత సేవ చేసి, గొప్ప సేవ చేసి కూడా కానానులో ప్రవేశించలేకపోయాడు మోషే అంత దేవునితో సన్నిహితంగా ఉండిన మోషేనే ప్రవేశించలేకపోతే మన జీవితాలు ఎలా ఉన్నాయో ఒకసారి పరీక్షించుకోవాలి. ఎంత శ్రమ వచ్చిందో మోషేకి వచ్చిన శ్రమ అది చాలా భయంకరమైంది. 6 లక్షల మంది తిరగబడుతున్నారు ఒక్కొక్కసారి, అంతమంది తిరగబడుతున్నారు. ఆ తిరగబడే టైంలో కూడా దేవుడు తన ప్రత్యక్షత కనపరిచేవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ తర్వాత యెహోషువ కాలము నడిచింది. యెహోషువ కాలము దాటిపోయిన తర్వాత న్యాయాధిపతుల కాలం వచ్చింది. న్యాయాధిపతుల కాలం అయిపోయిన తర్వాత ప్రవక్త అయిన సమూయేలు ఇజ్రాయిల్ ప్రజలకు న్యాయం తీరుస్తూ నడిపిస్తూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో వారి పిల్లలు సరి అయిన విధంగా జీవించట్లేరు. సమూయేలు తర్వాత సరిగ్గా న్యాయం తీర్చడానికి వాళ్ళ పిల్లలు అర్హులుగా లేరన్నమాట. వారు తమ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు. అయితే అప్పుడు ఇశ్రాయేలీయులు అన్నారు, అయ్యా నువ్వైతే బాగానే ఉన్నావు, ప్రవక్తగా నువ్వు మాకు బాగానే ఉన్నావు, కానీ నీ పిల్లలు మాత్రం మాకు సరిగ్గా లేరు, అయితే మాకు ఒక రాజును నియమించమన్నప్పుడు దేవుడు ఆ మాట విని ఒక రాజును నియమించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటి ఇశ్రాయేలీయుల రాజు ఎవరు తెలుసా మీకు? తెలియదా? పాస్టర్ గారికి తెలుసు, సౌలు. మొట్టమొదటి ఇశ్రాయేలీయుల రాజు ఎవరు? సౌలు. రెండవ రాజు ఎవరు? సౌలు తర్వాత ఎవరు రాజు? దావీదు. చెప్పాలా మీరు? ఇన్నిసార్లు చెప్తానే ఒకసారి కూడా చెప్పకపోతే ఎట్లా? మీరు మాట్లాడాలా, మాట్లాడితేనే మీరు జీవంతో ఉన్నట్టు, లేకపోతే జీవం లేదనుకుంటా నేను. లేకపోతే మీరు ఇక్కడ లేరనుకుంటా, మీరు మాట్లాడకపోతే ఇక్కడ లేరనుకుంటా, ఇంటికాడ ఉన్నారు అనుకుంటా. మంచిది. సో మొట్టమొదటిగా రాజుగా సౌలు నియమించబడ్డాడు. నేను సౌలుకి దావీదుకి కొన్ని వ్యత్యాసాలు నేను మీకు తెలియజేస్తాను. సౌలు దేనికి సాదృశ్యంగా ఉన్నాడు, దావీదు దేనికి సాదృశ్యంగా ఉన్నాడు అనే దాని మీద ఈరోజు నేను మీకు చెప్పడం జరుగుతుంది. సో దాన్ని బట్టి మన ఆత్మీయ జీవితం ఎలా ఉందో మనం ఒకసారి పరీక్షించుకొని మనం ముందుకు వెళ్దాం. మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం చదవండి. సౌలు తండ్రి అయిన కీషు యొక్క గార్ధబములు తప్పిపోగా కీషు తన కుమారుడైన సౌలును పిలిచి, మన దాసుల్లో ఒకరిని తీసుకొని పోయి గార్ధబములను వెతుకుమని చెప్పాను. చాలు. ఇక్కడ మొదటి సమూయేలు 9:3 వచనంలో మనం చూస్తూ ఉన్నాం, సౌలు గార్ధబములు కాయువాడు. గార్ధబములు అంటే మీకు తెలుసా? తెలియదా? గాడిదలు. గార్ధబములు అంటే ఏంది? గాడిదలు. చూసారా గాడిదలు ఏమన్నా? గాడిదపాలు అని వస్తూ ఉంటాం ఏంటి ముందుకు వచ్చాయా? సో సౌలు ఈ గాడిదలు కాసే వ్యక్తి అనమాట. గాడిదలు కాసేటప్పుడు సరిగ్గా కాయాలగా. ఎక్కడ వదిలేసి నిద్రపోయాడో ఆ గాడిదలు దారి తప్పిపోయినాయి. గాడిదలు దారి తప్పిపోతే ఈ సౌలు వెతకడానికి వెళ్తూ ఉన్నాడు అనమాట. సో సౌలు గాడిదలు కాసే వ్యక్తి. ఆ కాసే విధంలో కూడా సరి అయిన విధంగా లేడు. ఆయన సరైన విధంగా కాసే వ్యక్తిగా లేడు. దావీదు గొర్రెలు కాసే వ్యక్తి. 16-11 వచనం. మొదటి సమూయేలు 16-11 వచనం. నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయాని అడుగగా అతడు ఇంకను కడసరి వాడున్నాడు, అయితే వాడు గొర్రెలను కాయిచున్నాడు అని చెప్పాను. చాలు. ఇక్కడ దావీదు గొర్రెలను కాస్తా ఉన్నాడు. మీరు గమనించండి, సౌలు గాడిదలు కాస్తా ఉన్నాడు, దావీదు గొర్రెలను కాస్తా ఉన్నాడు.
సౌలు గాడిదలు కాసే విషయంలో విఫలమైపోతా ఉన్నాడు, పోగొట్టుకుంటున్నాడు. కానీ దావీదు మాత్రము తమ గొర్రెల విషయంలో సఫలమయ్యి గొర్రెలను కాపాడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సింహము నోటి నుంచి కాపాడాడు, ఎలుగుబంటి నోటి నుంచి కాపాడాడు, గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. అంటే ఒక బాధ్యత గల వ్యక్తి, పోతే పోనీలో ఎడన్నా పోతే అనే వ్యక్తి కాదు ఆయన. కాబట్టి మన జీవితంలో కూడా మనకు అప్పగించబడిన బాధ్యత ఏదైతే ఉందో అది చక్కగా నెరవేర్చే వారంగా మనం ఉండాలి. నీకే బాధ్యత ఎవరు అప్పగించారో, ఒకవేళ కుటుంబం అప్పగించిందా, కుటుంబం పట్ల నమ్మకం ఉండాలి. ఒకవేళ యజమానులు అప్పగించారా, యజమానుల పట్ల నమ్మకంగా ఉండాలి. ఒకవేళ తల్లిదండ్రులు అప్పగించారా, తల్లిదండ్రుల పట్ల నువ్వు నమ్మకంగా ఉండాలి. నీకే పని అయితే అప్పగించబడిందో దాని కొరకు నువ్వు సాయశక్తులా కష్టపడి పనిచేసే వ్యక్తిగా నువ్వు ఉండాలి. దాన్ని కాపాడాలి. ఏం చేయాలా? కాపాడాలి. దావీదు ఎలాగూ తన గొర్రెలను కాపాడాడో మనకిచ్చిన బాధ్యతలను మనం ఏం చేయాలా? కాపాడాలా. ఎప్పుడు కాపాడాలా? మనుషులు చూసేటప్పుడే కాదు, మనుషులు లేని సమయాలలో కూడా కాపాడాలి మనం. యజమానుడు ఉన్నప్పుడే పనిచేయడం కాదు, లేనప్పుడు కూడా ఆసక్తి చూపాలి, లేనప్పుడు కూడా తెలియాలి, లేనప్పుడు కూడా మనం చక్కగా పనిచేసే వ్యక్తులుగా ఉండాలి. కొంతమంది ఉంటారు, పని అప్పగించి వెళ్ళిపోయాడు అనుకో యజమానుడు, మళ్ళీ వచ్చిందాక పనిచేయరు. ఇంకొంతమంది ఉంటారు, పని అప్పగించి యజమానుడు బయటికి పోతే వచ్చిందంతా వీళ్ళే తీసుకుంటారు. తీసుకొని ఏం చేస్తారు? యజమానుడు వచ్చినప్పుడు ఏం కలెక్షన్ అవ్వలేదా అని అంటే ఏం లేదండి, ఇంతే అయింది. సో నమ్మకత్వం లేదన్నమాట. యజమానుడి పట్ల నమ్మకత్వం లేదు, మనుషుల పట్ల నమ్మకత్వం లేదు. కాబట్టి అది మనకు తాగదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నమ్మకంగా ఉండాలి. నీకెన్ని గొర్రెలు అప్పగించబడ్డాయో అన్ని గొర్రెల పట్ల నువ్వు నమ్మకంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సౌలులాగా పోగొట్టుకునే వ్యక్తిగా ఉండకూడదు, సౌలులాగా నిర్లక్ష్యమైన స్వభావముతో ఉండకూడదు. చాలామంది మన సంఘంలో, వేరే వాళ్ళ సంగతి నాకు ఎందుకు కానీ, మన సంఘంలో మాత్రం చాలామంది సౌలులాగా నిర్లక్ష్యమైన స్వభావం కలిగి ఉన్నారు. నిర్లక్ష్యం అనేది కూడా పాపం అని ఇంకా ప్రజలకు తెలియట్లే. అంటే వారి యొక్క మనోనేత్రాలు మూయబడతా ఉన్నాయి. ఏం చేయబడతా ఉన్నాయి? వాక్యంలో ఏముందంటే అవిశ్వాసుల యొక్క మనోనేత్రాలు మూయబడిందని ఉంది, కానీ విశ్వాసుల మనోనేత్రాలు మూయబడిందని లేదు. కానీ సాతాను ఏం చేస్తున్నాడంటే అవిశ్వాసులు ఎట్లా మూసేశాడు, విశ్వాసులు మూయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఈ లోకంలో ఉన్నాము కాబట్టి ఇచ్చిన దాని పట్ల దేవుడు ఏదైతే మనకు అప్పగించాడో, దేవుడు ఏదైతే నీకు ఇచ్చాడో దాని పట్ల నువ్వు నమ్మకముగా యథార్థంగా నువ్వు కాపాడుకునే వ్యక్తిగా నువ్వు ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఎప్పుడు కాపాడుతావు తెలుసా? ఇక్కడ సౌలు శరీరానికి సాదృశ్యము, దావీదు ఆత్మకు సాదృశ్యం. మరొకసారి చెప్తున్నాను, సౌలు శరీరానికి మొదట పుట్టిన ఈ శరీరానికి సాదృశ్యం, దావీదు ఆత్మలో జన్మించామే, బాప్తిసం తీసుకున్నాం కదా, ఆ ఆత్మకు సాదృశ్యం. మొదటి రాజు సౌలు, రెండవ రాజు దావీదు. కాబట్టి మొదటగా పుట్టింది శరీరం. కాబట్టి ఈ శరీరము మన మాట చక్కగా వినడానికి అంగీకరించదు. కాబట్టి దీన్ని చాలా జాగ్రత్తగా కంట్రోల్ చేయాలి. ఎప్పుడైతే నువ్వు ఆత్మ బలము కలిగి ఉంటావో అప్పుడే నువ్వు శరీర క్రియలను నువ్వు జయించడానికి వీలవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి సౌలు గాడిదలు కాసేవాడు, దావీదు గొర్రెలను కాసేవాడు. రెండవదిగా మొదటి సమూయేలు 9:2 అతనికి సౌలు అను ఒక కుమారుడుండెను. అతడు బహు సౌందర్యము గల యవనుడు. ఇజ్రాయేలులో అతని పాటి సుందరుడు వాడొకడును లేడు. అతడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు. ఇక్కడ సౌలు బహు సౌందర్యవంతుడు, ఆజానుబాహుడు, బాగా ఎత్తుగా ఉన్నాడు. కంటి చూపుకు ఎంత బలంగా ఉన్నాడు అంటే ఇతని రాజుగా నియమిస్తే చక్కగా ఇజ్రాయేలీయులని
పరిపాలించగలడని కంటి చూపు మేరకు సౌలు చక్కగా కనబడతా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు రెండవది మొదటి సమూయేలు 17:42 దావీదు ఎలా ఉన్నాడో చూద్దాం. 17:42 చుట్టూ పారచూచి దావీదుని కనుగొని అతడు బాలుడై ఎర్రటి వాడును రూపస్యునై ఉండుట చూచి. చాలు. ఇప్పుడు దావీదేమై ఉన్నాడు? బాలుడు. సౌలేమై ఉన్నాడు? అజానుబాహుడు. ఒకవేళ మొదట పుట్టింది నీ శరీరమై ఉండొచ్చు, ఆత్మని ఆ తర్వాత 20 సంవత్సరాలకో 25 సంవత్సరాలకు నువ్వు రక్షణ పొంది ఉండొచ్చు, కానీ ఆత్మనే బలమైందన్న సంగతి నీకు తెలిస్తే నువ్వు శరీరాన్ని జయించగలవు. హల్లెలూయా, హల్లెలూయా. మొదట పుట్టింది శరీరమైనప్పటికీ కూడా ఆత్మనే చాలా ప్రాముఖ్యమైంది. ఆత్మ లేకుండా దేవుని రాజ్యం మనము చేరలేము. అయితే సౌలు బహు సౌందర్యవంతుడు, బహు ఆజానుభావుడు, కంటి చూపుకు చక్కగా కనబడే వ్యక్తి. ఒకవేళ మనం కూడా ఏం చేస్తూ ఉంటాం? పర్సనాలిటీని బట్టి రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారు చాలామంది, అవునా కదా? పర్సనాలిటీ బట్టి రెస్పెక్ట్ ఇస్తూ ఉంటాం. వాడు బాగా బందోబస్తున్నాడు అనుకో, వాడితో కొట్లాడాలంటే అంత ఇష్టపడం కదా. వాడు సన్నగా పీలికి లాగున్నాడు అనుకో, వాడిని బెదిరిస్తాం బాగా కదా. బాగా లాగున్నాడు అనుకో, అని బెదిరించడానికి భయపడతాం మనమే. వాడు సన్నగా ఉన్నాడు అనుకో, మనమే బెదిరించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఆ విధంగా ఈ సౌలు చూడడానికి మాత్రం బలవంతంగా బహు బలము గలవాడై ఉన్నాడు, కానీ దేవుని యొక్క ఆజ్ఞను నెరవేర్చేవారిగా లేడు. నేను ఒకసారి మీకు చెప్పిన, సౌలు 4 అంశాలలో విఫలమై దేవుని కృపకు దూరం అయ్యాడు. సౌలు 4 కార్యాలు చేశాడు. క్లుప్తంగా మీకు చెప్పేస్తా. 1, ఇయ్యకూడని బలి, యాజకులు ఇవ్వాల్సిన బలి ఈయన ఇచ్చేశాడు. 2వది, అమాలేకులని అందరినీ చంపమంటే కొన్ని దాచిపెట్టుకున్నాడు, గొడ్లని ఎడ్లని కొన్ని శ్రేష్టమైన వాటిని దాచిపెట్టుకున్నాడు. 3వదిగా ప్రవక్తలను చంపాడు. ఏం చేశాడు? ఇజ్రాయిలీలు కూడా, సౌలు కూడా ఇజ్రాయిలీ రాజే, కానీ ప్రవక్తలు అంటే ఇజ్రాయిల్ నుంచే వస్తారు. కానీ ఎంత దిగజారిపోయాడంటే సౌలు ప్రవక్తలను సహా చంపేశాడు. 4వదిగా చిల్లంగి మాంత్రిక క్రియల దగ్గరికి వెళ్ళాడు. ఈ 4 క్రియలు చేసినందువల్ల సౌలు దేవుడు అప్పగించిన బాధ్యత పట్ల విఫలమైపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు మాత్రము దేవుడు అప్పగించిన పనిని చక్కగా చేస్తూ ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాడు. దావీదు 2వ రాజు అయినప్పటికీ కూడా ఆయన బలముగా దేవుని సన్నిధిలో ఉండడం మనం చూస్తూ ఉన్నాం. 3వదిగా మొదటి సమూయేలు 13:13 సౌలు చేసిన పని. మొదటి సమూయేలు 13:13 అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేస్తివి. మొదటి సమూయేలు 18:14 మరియు దావీదు సమస్త విషయంలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా చాలు, యెహోవా అతనికి తోడుగా ఉండేది. చాలు. సౌలు అవివేక పని చేస్తూ ఉన్నాడు, దావీదు ఏం చేస్తా ఉన్నాడు? సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని సంగమా, ఒకవేళ నువ్వు శరీర క్రియలతో ఉంటే మాత్రము అవివేకమైన పనులు చేస్తూ ఉంటావు. ఒకవేళ నువ్వు ఆత్మలో బలవంతులుగా ఉంటే, దేవుడిచ్చిన ఆ నూతన జన్మ ఏదైతే నీకుందో, ఆత్మరక్షణ ఏదైతే నీకుందో, అందులో నువ్వు బలవంతుడిగా ఉంటే మాత్రం నువ్వు సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తావు, సుబుద్ధి కలిగి పనులు చేస్తావు. యెహోవా మనకు తోడై ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సౌలు శరీరానికి సాదృశ్యం. ఈ శరీరం అవివేకమైన పనులు చేసి అనేకమైన నష్టాలు, కష్టాలు, వ్యాధులు, బాధలు, శోధనలు అన్నీ తెచ్చిపెట్టుకుంటుంది ఈ శరీరం. ఎందుకంటే ఈ శరీరాన్ని ఏం చేస్తున్నాం తెలుసా? మనం బాగా పోషిస్తున్నాం. ఏం చేస్తున్నాం? దీన్ని చెప్పాలా? మేము చదువుకునేటప్పుడులో సన్నగా ఉండే ఒక ఆయన, ఇట్లా ఉండే, చిన్నలాగా ఉండే, సన్నగా ఉండే, ప్లేటెడ్ తింటాడు. ఎంత? హాస్టల్లో మేము 150 మంది అందరు తిని వెళ్ళిపోయినా తింటానే ఉంటాడు. ఇంకా ఆయన 150 మంది తిని వెళ్ళిపోయినా ఇంకా తింటూనే ఉంటాడు. మరి ఎట్లుంటాడు? సన్నగా ఉంటాడు. మళ్ళీ తినడం మాత్రం అంతంత తింటాడు. శరీరాన్ని కొంతమంది అనుకుంటారు లావుగున్నోళ్ళు బాగా తింటారు, సన్నగున్నోళ్ళు తక్కువ తింటారు. అట్లా ఏం లేదు.
అట్లేం లేదు. ఎవరి బాడీ విధంగా వాళ్ళు తింటానే ఉంటారు. సో బాడీ అనేది జీన్స్ని బట్టి రావచ్చు, లేకపోతే కొంతమంది ఆహారాన్ని బట్టి కూడా రావచ్చు. అది మనకి అది ప్రాముఖ్యం కాదు. కానీ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, శరీరాన్ని మనం ఎక్కువగా పోషిస్తాం. ఏం చేస్తాం మనం? ఎట్లా పోషిస్తామంటే మామూలుగా పోషించాం. కొంతమంది పోషిస్తారు. ఎట్లా పోషిస్తారంటే వారానికి 3-4 సార్లు చికెన్ మటన్ ఉండాలి వాళ్ళ ఇంట్లో. ఎట్లా ఉండాలా చెప్పాలా? వారానికి 3-4 సార్లు. మేము వారానికి ఒకసారి తింటే ఎక్కువ అనిపిస్తుంది మాకు. అంటే ఆ శరీరాన్ని మాంసంతో పోషిస్తున్నారు, కానీ ఆత్మను పోషించట్లేదు. ఆత్మను బలపరచుకోవట్లేదు. శరీరాన్ని బలపరుచుకుంటున్నారు కానీ ఆత్మను బలపరుచుకోవట్లేదు. ఆత్మను ఎలా బలపరుచుకుంటాం? ప్రార్థనతో, వాక్యముతో, ఉపవాసముతో. ఆత్మ ఎలా బలపడుతుంది? ప్రార్థనతో, వాక్యముతో, ఉపవాసముతో. ఈ శరీరము ఆయా సమయంలో ఉపవాసం ఉండి దాన్ని నల్లగొట్టినప్పుడు ఆత్మ బలపడుతుంది. సో ఎప్పుడైతే ఆత్మ బలపడుతుందో శరీర క్రియలను జయించుకోవడానికి అవకాశం ఉంటుంది. సౌలు అవివేక పనులు చేశాడు. శరీరాన్ని పోషించుకోవడమే చూసుకున్నాడు, కానీ ఆత్మను పోషించుకోవడానికి ఆయన చూసుకోలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 4వదిగా 1 సమూయేలు 17:25లో నేను ఇప్పటి వరకు 3 చెప్పాను. సౌలు గాడిదలు కాసేవాడు, దావీదు గొర్రెలు కాసేవాడు. సౌలు బహు సౌందర్యవంతుడు, ఆజానుబాహుడు. దావీదు బాలుడు. సౌలు అవివేక పని చేశాడు, దావీదు అన్ని విషయంలో సుబుద్ధిగా నడుచుకున్నాడు. కాబట్టి యెహోవా అతనికి తోడై ఉన్నాడు. 4వది 17:25 ఇశ్రాయేలులో ఒకడు వచ్చుచున్న ఆ మనిషిని చూచితిరే, నిజముగా ఇశ్రాయేలును తిరస్కరించుటకై వాడు బయలుదేరుచున్నాడు. వారిని చంపిన వానికి రాజు బహుగా ఐశ్వర్యం కలగజేసి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేసి. చాలు. సౌలు ఇప్పుడు ఫిలిస్తీన్లోంచి ఒక వ్యక్తి సవాలు చేస్తున్నాడు. నాతో జయించగలవాడు ఎవడైనా మీలో ఉన్నాడా? ఒక్కరిని పంపియండి అని గొలియాతు సవాలు చేస్తూ ఉంటే ఆయన ఎన్ని అంగుళాలు ఉన్నాడు? 6 మూరల జానడు, అంటే 9 ఫీట్లు అన్నమాట. 9 ఫీట్లు ఉన్నాడు. బాగా ఎత్తుగా ఉన్నాడు, బలంగా ఉన్నాడు. కాబట్టి సౌలు ఏం చేస్తా ఉన్నాడంటే, సౌలు గొలియాతును జయించలేకపోయాడు. ఎందుకంటే శరీర రీతిగా ఉన్నాడు కాబట్టి జయించలేకపోయాడు. కానీ దావీదు ఏం చేశాడు? 45 నుంచి 17:45 నుంచి 50 వరకు మనం చూస్తే, 45 నుంచి 50 వరకు మనం చూస్తే, సున్నత లేని ఫిలిస్తీయులను ఎదిరించుటకు వీడు ఏ పాటివాడు అని కనబడే హైట్ను చూడలేదు, కనబడే బలమును చూడలేదు, కనబడే ఆ ఆయుధాలను చూడలేదు. కానీ బాలుడై ఉన్నప్పటికీ కూడా నా దేవుడు ఆకాశములు మహాకాశములు పట్టచాలని దేవుడు, నేను ఆత్మలో ఉన్న వ్యక్తిని, ఇతడు శరీరంలో ఉన్న వ్యక్తి అని దావీదు ఏం చేశాడు తెలుసా? ఒక చిన్న రాయి వడిసలలో పెట్టి తిప్పి కొట్టగా చక్కగా నొదుటి వెళ్ళి కొట్టింది. అది నొదుటి మీద కొట్టగా బొక్క బోర్ల పడ్డాడు. అప్పుడు దావీదు ఏం చేశాడు? వచ్చి ఆయన ఖడ్గం తీసుకొని తల అని నరికి పడేశాడు. అంటే దావీదు ఇప్పుడు శరీర బలాన్ని చూడట్లేదు, దేవుని బలాన్ని చూసుకుంటున్నాడు. సౌలు ఏం చూశాడు? తన బలాన్ని చూసుకున్నాడు, శరీర బలాన్ని చూసుకున్నాడు, జయించలేం. కానీ దావీదు మాత్రం ఆత్మ బలమును చూసుకున్నాడు. నా దేవుని బలము నాతో ఉంది అని చూసుకొని శత్రువును జయించాడు. ప్రియమైన దేవుని సంగమా, మీరు పోరాడే విషయంలో మీ విషయాలు ఏమైనా ఉండొచ్చు, పోరాడే విషయంలో మాత్రం ఆత్మతో పోరాడండి, శరీరముతో పోరాడద్దు. శరీరముతో పోరాడితే ఓడిపోతారు, ఆత్మతో పోరాడితే గెలుస్తారు. దావీదు ఎలాగైతే ఆత్మతో పోరాడి గెలిచాడో అదేవిధంగా మనము కూడా పోరాడే విషయంలో ప్రార్థన ఏదైతే మీరు ప్రారంభించి పోరాడుతూ ఉన్నారో, దేని విషయమైతే పోరాడుతూ ఉన్నారో ఆత్మలో పోరాడండి, తప్పకుండా దేవుడు మీకు విజయాన్ని ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. శరీర స్వభావం ఈ కొద్ది మైండ్కి దేవుని యొక్క బలమును మనం గుర్తించలేకపోతున్నాం. అందుకే మనం విజయాలు
చూడలేకపోతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిశ్చయముగా నా దేవుడు ఈరోజు దావీదుకు ఇచ్చిన మనస్సును, దావీదుకి ఇచ్చిన ఆత్మను మీకు అనుగ్రహించిన గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సౌలు కనబడేవాడిని చూసి భయపడ్డాడు. మనం కూడా ఏం చేస్తాం చాలాసార్లు, అబ్బో ఇంత సమస్యనా, అబ్బో ఇన్ని లక్షలా, అబ్బో ఇంత వ్యాధియా, అబ్బో ఇంత బాధనా, ఇక్కడ మనం ఎలా తట్టుకోగలం అని మనము అనుకుంటూ ఉంటాం. కానీ వాటన్నిటి నుంచి అధిగమించి మనకు బలం ఇచ్చే దేవుడు, మనకు విజయం ఇచ్చే దేవుడు, మనతో ఉన్న దేవుడు, మనకు తోడుగా ఉన్న దేవుడు. దేవుడు నీకు తోడై ఉన్నాడన్న సంగతిని గుర్తించాలి. ఎప్పుడు కూడా తన వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడే కానీ ఆయన నిరర్ధకము చేయడు, విఫలము చేయడైనా. ఆయన నీతో ఉన్నానంటే ఉన్నానంటాడు. నువ్వు ఆయనతో ఉంటే ఆయన నీతో ఉంటాడు. నువ్వు ఆయనతో లేకపోతే నీతో ఆయన ఉండడు. ముందు నువ్వు ఆయనతో ఉండాలి. ఆయనతో ఉండాలంటే ప్రార్థనలో ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 5వదిగా 1 సమూయేలు 16-14 వచనం. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతని వెరపింపగా. చాలు. 1 సమూయేలు 16-13 వచనం పైననే. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరులు ఎదుట వానికి అభిషేకం చేసెను. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. ఇక్కడికి చూడండి, శరీర రీతిగా ప్రవర్తించిన వ్యక్తి మీద దురాత్మ దిగి వచ్చింది. ఆత్మానుసారంగా ప్రవర్తించిన వ్యక్తి మీద పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. యెహోవా ఆత్మ అంటే పరిశుద్ధాత్మ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చేతులతో ఒకసారి మంచి చేతులు. హల్లెలూయా. మంచిది, మీరంతా చాలా మంచి చేతులు ఉన్నాయి. సో మనం ఎప్పుడైనా సరే గమనించుదాం, శరీర రీతిగా మనం ప్రయాణం చేయాలని మనం తీర్మానం తీసుకుంటే మాత్రం అది దురాత్మ క్రియ తప్ప మరొకటి కాదు. ఎప్పుడైతే ఆత్మానుసారంగా నువ్వు ప్రారంభిస్తావో పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడై ఉంటాడు. దురాత్మలు అంటే ప్రార్థన చేస్తే ఇట్లా ఊగాలని ఏం లేదు. దురాత్మ లోపల ప్రవేశిస్తే ఊగుతారు వాళ్ళు. కానీ దురాత్మ పట్టడం అంటే బయట నుంచి నడిపిస్తాడు కూడా వాడు, బయట నుంచి నడిపించేస్తాడు. కాబట్టి ఎప్పుడు కూడా శరీరీతిగా మనం ఉండాలని ప్రయత్నం చేయకూడదు. మీరు ఆత్మకు ప్రాముఖ్యత ఇస్తే ఆటోమేటిక్గా శరీరం బలపడుతుంది, ఆత్మ కూడా బలపడుతుంది. హల్లెలూయా. శరీర క్రియలతో మనం జీవిస్తే ఎంతకాలము జీవించినా దేవుని ఆత్మ నడిపింపులో మనం వెళ్ళం. అందుకే ఎందరు దేవుని ఆత్మ చేత నడిపించబడుతారో వారందరూ దేవుని కుమారులు అనబడతారు. ప్రేమైన సహోదరి సహోదరుడా, నువ్వు ఏ ఆత్మ చేత నడిపించబడుతున్నావు? పరిశుద్ధాత్మ నీలో ఉందా? పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుతున్నావా? లేకపోతే లోకానుసారంగా నువ్వు జీవిస్తూ ఉంటే అది దురాత్మ నిన్ను నడిపిస్తుంది. ఒక వ్యక్తి దేవుని స్వాధీనములైనా ఉంటాడు, లేదా దురాత్మ స్వాధీనములైనా ఉంటాడు. నేను నా స్వాధీనములో ఉన్నానంటే నో, అది కుదరదు అసలు. ఒక వ్యక్తి దురాత్మ స్వాధీనములో, చెడు చేయవాడు దురాత్మ స్వాధీనములో ఉన్నాడు. మంచి పరిశుద్ధాత్మలో భక్తి కలిగిన జీవితం కలిగిన వాడు పరిశుద్ధాత్మ స్వాధీనంలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నాం, సౌలు ప్రార్థించినట్లుగా బైబిల్లో సరిగ్గా మనకు కనబడదు. సౌలు ప్రార్థించినట్లుగా, దేవుని యొద్ద విచారణ చేసినట్లుగా సరిగ్గా మనకి కనబడదు. విషయం ఏంటంటే, సమూయేలు ఒక రాత్రంతా సౌలు గురించి ప్రార్థన చేశాడంట. అయ్యా అతన్ని కాపాడు. అప్పుడు దేవుడు అన్నాడంట, నా కృప దూరమైన వ్యక్తి కొరకు నువ్వెందుకు ప్రార్థన చేస్తున్నావు? ప్రార్థన ఆపేసే అన్నాడంట. అంటే శరీర రీతిగా ప్రవర్తించే వారి పట్ల సమూయేలు ప్రార్థిస్తేనే ఏమవలే. కొంతమంది శరీరరీతిగా ఉండి ప్రార్థన చేయించుకోవడానికి వస్తూ ఉంటే వారికి ఏం అవ్వవు. సమూయేలు ప్రార్థన చేస్తేనే సౌలుకి ఏం అవ్వలే. అర్థమవుతుందా? ఏ దైవజనుడు ప్రార్థన చేసినా ముందు మనకు లోపల ఆసక్తి, ఒక విశ్వాసం, ఒక నమ్మకం, దేవుని పట్ల ప్రభువా నీ దయ నాకు కావాలి అని లోపల నుంచి మనకొక ఆసక్తి లోపల నుంచి పెరిగితే అప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. నీలో పెరగకుండా ఏదో చూద్దాంలే చేద్దాంలే అన్నట్టు అట్లా అంటే కుదరదు అసలు.
కాబట్టి సౌలు ప్రార్థించినట్లు ఎక్కడ మనకి కనబడదు. ఒక్కసారి విచారణ చేశాడు, దానికి సమాధానం రాలే. ఎందుకంటే అప్పటికి సౌలు మీద ఏం పనిచేస్తూ ఉంది? దురాత్మ పనిచేస్తూ ఉంది. దావీదు అనేక సార్లు దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. తర్వాత గ్రంథాలలో చదివితే అనేక సార్లు ప్రతి చిన్నదానికి యెహోవా యొద్ద విచారణ చేసేవాడు, యెహోవా యొద్ద ప్రార్థన చేసేవాడు. కాబట్టి ఆ ప్రార్థనకి ప్రతిఫలము పొందిన వ్యక్తి. కాబట్టి ఆత్మలో ప్రార్థన చేయండి, దేవుడు జవాబిస్తాడు. శరీరంతో చేయొద్దు. శరీరంతో చేస్తే ఏమవ్వదు. శరీరములో ఆత్మ ప్రవేశించి పరిశుద్ధాత్మ సహాయముతో నువ్వు ప్రార్థిస్తే తప్పకుండా దేవుడు సహాయం చేయగలదు. దేవుడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఇక్కడ సౌలు శరీరానికి, దావీదు ఆత్మకు గుర్తుగా ఉన్నాడు. కాబట్టి సౌలు జీవితం వేరుగా ఉంది, దావీదు జీవితము వేరుగా ఉంది. కాబట్టి మనం శరీరములో అభివృద్ధి పొందొద్దు. కానీ అంటే నేను తినొద్దని కాదు, తినండి. మీరు ఎంత కావాలనో అంత తగినంత తినండి. తగినంత తినండి, మితిమించి తినవాకండి. ఇంకొక ముద్ద తినగలను నేను అనుకుంటే అప్పుడు ఆపేసేయండి తినడం. ఎంతవరకు తినాలంటే ఇంకొక ముద్ద కూడా నేను తినగలను అని అన్నప్పుడు అప్పుడు ఆపేసుకోవాలా, కొద్ది గ్యాప్ ఇవ్వాలా, మొత్తం హౌస్ఫుల్ చేయొద్దు అనమాట. అట్లా తిని తర్వాత ఆ తిన్న ఆహారాన్ని బట్టి అది మనం ప్రార్థన చేయడానికి ఉపయోగపడాలి. కొంతమంది తిని మంచిగా నిద్రపోతే సూర్యుడు వచ్చిందాక కూడా తెలియదు, సూర్యుడు మళ్ళీ పైకి వచ్చిందాక కూడా ఉదయించిందాక కూడా తెలియదు. కొంతమంది అట్లా నిద్రపోతారు. సో అలా ఉండవద్దు. ఆత్మలో మనం బలం పొందుదాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. శరీర రీతిగా ప్రవర్తిస్తే ఏం జరుగుతుంది, ఆత్మలో మనం ఉంటే ఏం జరుగుతుంది అని కొన్ని మాటలు నేను మీకు తెలియజేస్తాను. ఇప్పుడు దాకా మనం చూస్తుంది ఏంటంటే సౌలు శరీర రీతిగా ఉన్నాడు, దావీదు ఆత్మీయంగా ఉన్నాడు. సౌలు అన్ని విషయాల్లో విఫలమైపోయాడు, దావీదు అన్ని విషయాల్లో సఫలమైపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. యోహాను 6:63లో మనం చూస్తే, శరీరము కేవలము నిష్ప్రయోజనము, ఆత్మయే జీవింపజేయుచున్నది. ఆత్మయే కేవలము జీవింపజేయుచున్నది. నీలో పరిశుద్ధాత్మ ఉంటేనే నువ్వు జీవిస్తావు, లేకపోతే జీవించలేవు. ఒకవేళ శరీరీతిగా మనం ఆలోచన చేసుకున్నా శరీరం ఒక్కడే బ్రతుకుతుంది అనుకుంటున్నారా? నీలో ఏముంది? నీలో ఆత్మ ఉందా? ఆత్మ ఉన్నవారు ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆత్మ లేని వారు ఒకసారి దేవునికి, నీ లోపల ఆత్మ లేని వారు ఎవరైతే ఉన్నారో అలా ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. లేరా? ఒకవేళ ఆత్మ వెళ్ళిపోతే ఏమైపోతాం? చనిపోతాం. సో ఆత్మనే ప్రాముఖ్యమైంది. మీరు చూడండి, కొంతమంది అంటే ఈ కాళ్ళు పని చేయకుండా బెడ్ మీద చాలా రోజులు ఉంటారు. అట్లా బెడ్ మీద చాలా రోజులు ఉంటారు. సో ఈ బెడ్ మీద ఉంటే వాళ్ళు చేయలేక వాళ్ళకి కష్టం, చేయించుకోలేక వీళ్ళకి కష్టం. శరీరం అయితే బాగానే ఉంది కానీ లోపల ఈ పాదాలు సరిగ్గా లేక కొంతమంది మీరు చూడండి, హఠాత్తుగా నిన్నున్నోళ్ళు ఇవాళ ఉండరు. వాళ్ళు బాగానే ఉంటారు, నడుస్తూ ఉంటారు, పరిగెత్తుతూ ఉంటారు, పనులు చేస్తూ ఉంటారు. నిన్నున్నోళ్ళు ఇవాళ ఉండరు. హఠాత్తుగా హార్ట్ అటాక్ వస్తే చచ్చిపోతారు, బాత్రూంలోకి వెళ్ళిపోతారు, చచ్చిపోతుంటారు. చాలా కార్యాలు ఇలా చూస్తూ ఉన్నాం. అవునా కదా? ఆత్మ వెళ్ళిపోతే ఇంకా మనం చనిపోయిన వారితో ఇంకా చనిపోయినట్టే, సమానం అనేది ఏం లేదు. ఆత్మ వెళ్ళిపోతే మనము చనిపోయిన వారం. కాబట్టి ఆత్మ చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి ఆత్మను మనం కాపాడుకునే విధంగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 9:8 వచనం. రోమీయులకు రాసిన పత్రిక 9:8. అనగా శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు గాని వాగ్దాన సంబంధమైన పిల్లలే సంతానమని ఎంచబడుదురు. ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, శరీర రీతిగా మనం జన్మించాం తల్లిదండ్రులకి, అయితే మనము దేవుని పిల్లలము కాదు. ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తు ఎదుట మన పాపాలను ఒప్పుకొని, ప్రభువా నేను పాపిని, నీవు నా రక్షకుడు అని మనం ఒప్పుకొని మన పాపాలు విడిచిపెట్టి ఆయన చిందించిన ప్రశస్తమైన రక్తములో ఆయన మరణాన్ని, సమాధిని, పునరుత్థానమును ఎవరైతే విశ్వసించి నమ్మి బ్యాప్తిజం పొందుతారో
వారు మాత్రమే వాగ్దాన పిల్లలు. హల్లెలూయా, హల్లెలూయా. వాగ్దాన పిల్లలు ఎవరు? రక్షించబడిన వారు. ఎవరాళ్ళు? బ్యాప్తిజం పొందినవారు. ఎవరైనా బ్యాప్తిజం పొందకపోతే బ్యాప్తిజం పొందడానికి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి. ఎందుకంటే బ్యాప్తిజం లేకుండా పరలోక రాజ్యము చేరలేరు. నమ్మి బ్యాప్తిజం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. రెండు ఉన్నాయి ఇక్కడ, రెండు ఉన్నాయి. దేవుడు ప్రేమగల దేవుడే. ఇక్కడ భూలోకంలో ఉన్నంతకాలం దేవుడు ప్రేమగల దేవుడే. కానీ మనం ఒకవేళ హఠాత్తుగా ఈ లోకం నుంచి దాటి వెళ్ళిపోతే, బ్యాప్తిజం లేకుండా శరీరానుసారంగా జీవించి మనం దాటిపోతే మాత్రం శిక్షించబడతాం. కాబట్టి ఆ శిక్షలోంచి తప్పించడానికి యేసుక్రీస్తు పరలోకాన్ని విడిచిపెట్టి మనకు రావాల్సిన శిక్షను ఆయన తీసుకొని శరీరం మీద కొరడా దెబ్బలు తిని ముళ్ళ కిరీటం పెట్టబడి భయంకరంగా కొట్టబడి చీల్చబడి తన శరీరం చీల్చబడతా ఉంటే ఒక్కొక్కసారి మనకి ఒక విధంగా ఉంటుంది. మన రోమాలు కూడా ఒకసారి లేచి నిలబడతా ఉంటాయి. అంత భయంకరంగా. ఎందుకు యేసుక్రీస్తు మన కొరకు శిక్షించబడంటే ఆ శిక్షలోంచి మనల్ని తప్పించడానికి. మనకు రావాల్సిన శిక్ష ఆయన పొందాడు కాబట్టి అది మనం విశ్వసిస్తే చాలు. నా కొరకు మరణించాడు, నా పాపముల కొరకు మరణించాడని నువ్వు విశ్వసిస్తే చాలు, రక్షణ నీ సొంతం అవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి శరీర సంబంధమైన పిల్లలు దేవుని పిల్లలు కాదు. వాగ్దాన సంబంధమైన పిల్లలే దేవుని పిల్లలు. రోమీయులకు రాసిన పత్రిక 8:6 వచనం. 8:6 ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. 5వ వచనం నుంచి పైన చదవండి. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సును శరీరానుసారులు దేని మీద మనస్సు ఉంచుతారంటే శరీర సంబంధమైన వాటి మీదనే మనస్సు ఉంచుతారు. ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సును ఆత్మానుసారులు ఏం చేస్తారంటే ఎప్పుడు ప్రార్థన చేసుకోవాలి, ఎప్పుడు వాక్యం చదువుకోవాలి, మందిరం సమయం వస్తే ఎప్పుడు మందిరానికి వెళ్ళాలి, ఎప్పుడు మందిరం తెరవాలి, ఎప్పుడు ప్రార్థన కోడికలు ఉంటాయి అని ఆత్మానుసారులు ఏం చేస్తారంటే ఈ విధంగా ఉంటారు. అంటే తమ సమయాన్ని తమ వాడుకుంటూ దేవుని సమయాన్ని కూడా దేవునికి కేటాయిస్తూ ఉంటారు. కానీ శరీర సంబంధమైన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఇది అది రెండు కూడా వాళ్ళే వాడుకుంటారు. ఒక ప్రార్థన ఉండదు, ఒక వాక్యం చదివేది ఉండదు. ఏం తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామా, ఇంకా ఎంత సంపాదించుకుందామా, ఎంత బ్యాంక్ బ్యాలెన్స్లో పెట్టుకుందామా, అవసరమైతే ఇంకా 4-5 ఎకరాలు కొనుక్కొని నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము, కావాల్సిందంతా నీకు పెట్టాను అని ఒక వెర్రివాడు అనుకుంటున్నాడంట. వాడు అనుకుంటున్నాడంట అట్లా ఏమని, కావలసినంత పెట్టి ఆ కొట్లలో తిను అంటున్నాడంట. తన శరీరం తానే అనుకుంటున్నాడంట. అయితే పైనుంచి ఒక స్వరం వచ్చిందా, వెర్రోడా అని స్వరం వచ్చిందంట. సడన్గా ఆకాశం వైపు చూసి, ఏంది నన్నేవాడు వెర్రోడు అంటున్నాడు, నేను ఇంత జ్ఞానవంతుణ్ణి, ఎంత సంపాదించాను నా తెలివితో అనుకుంటున్నాడు. కానీ పైరు నుంచి, వెర్రివాడా, ఇప్పుడు నీ ప్రాణాన్ని నేను అడిగితే నువ్వు సంపాదించిందంతా ఎవరి వశం అయిపోతుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. తగినంత దేవుడు మీకు ఇస్తాడు, తగినంత దేవుడు మీకు ఇస్తాడు. మీరు తప్పక ప్రార్థించింది, మీకు అవసరమైనది, దేవుని చిత్తమైనది దేవుడు మీకు తప్పకుండా అనుగ్రహిస్తాడు. కానీ మన దృష్టి అంతే దేని మీద ఉండాలంటే ఆత్మ బలం పొందుకునే దాని మీద మన దృష్టి ఉండాలి. ఎందుకంటే ఈ శరీరం ఏం చేస్తూ ఉంటుందంటే శరీర సంబంధమైన వాటి మీదనే ఉంచుతుంది మనసు. సో నీ మనసు ఎలా ఉంది, ఏ విధంగా ఉంది? ఆత్మదాహము కలిగి ఉన్నదా? దుప్పి నీటి వాగుల కొరకు తృష్ణగొలుచున్నట్లుగా దేవా నీ కొరకు నా ఆత్మ దప్పిగొనుచున్నది అని అంటాడు దావీదు. అలాంటి తృష్ణ మనము కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. 8:13 వచనం. దాని తర్వాత ఇంకోటి ఉంది, శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును. మనం శరీరంగా ప్రవర్తించు. ఒకవేళ నువ్వు మందిరంలోనే ఉండొచ్చు, నువ్వు ప్రతి ఆదివారం వస్తుండొచ్చు, కానీ వారమంతా ఎలా ఉన్నావు? వారమంతా ఏ విధంగా ఉన్నావు? కనబడడానికి ఆదివారం కనబడొచ్చేమో, కానీ వారమంతా చాలా ప్రాముఖ్యమైంది. ఆ వారమంతా నువ్వు ప్రవర్తించిన విధానాన్ని బట్టి నువ్వు దేవుని సన్నిధికి వస్తే దేవుడు నీకు ప్రతిఫలం ఇచ్చి పంపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో శరీరానుసారమైన
మనస్సు మరణానికి, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానాన్ని మనకి కలిగిస్తుంది. 13వ వచనం కింద కూడా చదివితే, మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడలా చావలసిన వారయ్యుందురు కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడలా జీవించెదరు. ఆత్మచేత శరీర క్రియలను మనం ఏం చేయాలా? చంపాలా. ఎలా చంపుతాం? శరీర క్రియల్ని ఎలా చంపుతాం? మనం కత్తి తీసుకొని పడవలసిన అవసరం ఏం లేదు. అణిచి మనకు కోపాలు వస్తుంటాయే, కోపాలు వచ్చినప్పుడు కాస్త అణుచుకోవడమే చంపడం. అణుచుకోవడం, ఆశలన్నీ అణుచుకోవడమే చంపడం. అణుచుకోగలుగుతున్నామా మనం? అణుచుకోగలిగితే శరీర క్రియల్ని మనము చంపగలం. ఒకవేళ అణుచుకోలేకపోతే, ఒకవేళ అయ్యుండొచ్చు, నిర్నిమిత్తముగా నిన్ను దూషించుండొచ్చు, అయినా సరే ఏం చేయాలా? అణుచుకోవాలి. మన శరీర క్రియల్ని అణుచుకోవాలి. ఎందుకంటే గలతీ 5:17 రాయబడి ఉంటుంది, శరీరము ఆత్మకు విరోధంగా పోరాడుతూ ఉంటుంది. మనలోనే రెండు ఉన్నాయండి. మొట్టమొదటిగా శత్రువు మన శరీరమే. ఆత్మలో ఎదగకపోవడానికి కారణం ముందు మన శరీరమే. ఈ శరీరాన్ని ఏం చేయాలి? ఆత్మ బలము చేత మనము చంపాలి. ఎప్పుడు మనం చంపగలమంటే ప్రార్థన, నువ్వు దేవుని దగ్గర ఉన్నప్పుడు, వాక్యము నీలో ఉన్నప్పుడు నువ్వు చంపగలవు, లేకపోతే చంపలేవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 1 కొరింథీ 15:44-46 చూస్తే, 1 కొరింథీ 15:44-46 వచనం వరకు ఇలా రాయబడి ఉంటుంది, శరీరమే ముందు పుట్టింది కానీ ఆత్మ ముందు పుట్టలే. ప్రకృతి సంబంధమైన శరీరమే ముందు వచ్చింది. ఆ తర్వాత ఆత్మ సంబంధమే తర్వాత వచ్చింది. ఎందుకంటే ముందు దేవుడు మట్టిని చేశాడు, ఆ తర్వాత కదా జీవాన్ని ఊదింది ఆయన, ఆ తర్వాత జీవాత్మను ఊదాడు. కాబట్టి మొదట వచ్చింది ఏమవుతుందంటే నశించిపోతుంది, తర్వాత వచ్చింది శాశ్వత కాలం జీవిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి గలతీ 5:19-22 ప్రకారం మనం చూస్తే శరీర క్రియలు అందులో రాయబడి ఉంటాయి. చదవండి అన్నమాట. శరీర క్రియలు స్పష్టమై ఉన్నవి. గలతీ 5:19. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అవిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొనరని మీతో స్పష్టంగా చెప్తున్నాను. అది దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేం. శరీర క్రియలుగా మనలో ఉంటే, ఒకవేళ మనం రక్షణ పొందిన వారం అయినప్పటికీ కూడా శరీర క్రియలు మనం అణుచుకోకుండా వాటిని మనం అవకాశం ఇచ్చి అవి పనిచేస్తూ ఉంటే దేవుని రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోండి. కొంతమంది కక్షలు పెట్టుకుంటారు వేరే వాళ్ళ మీద, ఇంకొంతమంది ఉంటారు తమ మీదనే తమకు విరక్తి కలుగుతూ ఉంటుంది. వాళ్ళ మీదనే విరక్తి కలుగుతూ ఉంటుంది. నా జీవితం ఎందుకు, నేనొక అది ఇది అని అన్ని నెగిటివ్ మాటలు మాట్లాడుతూనే ఉంటారు. ఇది ఎక్కడికి దారి తీస్తుంది అంటే చివరికి మరణానికి దారి తీస్తుంది. ఇంకా నువ్వు ఇంత వేస్ట్ కదా, నువ్వు చచ్చిపోతే అయిపోతుంది కదా. కానీ ప్రభువు మన కొరకు చనిపోయాడన్న సంగతి మనం మర్చిపోతాం. నువ్వు చనిపోవడానికి కాదు యేసు ప్రభు నిన్ను పిలిచింది, నిన్ను ఇక్కడికి పిలిచింది యేసు ప్రభు. నువ్వు చనిపోవడానికి కాదు, నిన్ను బ్రతికించడానికి ఆయన మరణమయ్యాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనకి మన మీద కూడా కక్షలు ఉండొద్దు. మన మీద కక్ష ఉండొద్దు. మనము కూడా మనం ఏం చేసుకోవాలా? బలపరుచుకోవాలా. నా ప్రాణమా నాలో నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. యెహోవాయే నాకు రక్షకుడు, దేవుని అందే నేను ఇంకను నిరీక్షించు. ప్రభువు రాకడ వరకు నిరీక్షించు, లేకపోతే మన పోకడ వరకు మనం నిరీక్షించుదాం, లేకపోతే ఆయన రాకడ వచ్చేంత వరకు కూడా మనం నిరీక్షించుదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన మీద విరోధమైన స్వభావం ఏదైనా ఉంటే ఇక్కడే వదిలిపెట్టేసి వెళ్ళిపోండి. ప్రభుకి చేసి, ప్రభువా ఇదిగో నా మీద విరక్తి నేను కలిగి ఉన్నానయ్యా, నా జీవితం అందరిలో స్వల్పమైన దాన ఉండొచ్చు, స్వల్పమైన వ్యక్తివి నువ్వు ఉండొచ్చు,
నిన్ను చూస్తే ఎవరు పట్టించుకోలేని వ్యక్తిగా నువ్వు ఉండొచ్చు, కానీ నువ్వు దేవుని దృష్టిలో స్వల్పమైన దానివి కాదు, అల్పమైన వ్యక్తివి కాదు. దేవుని దృష్టిలో నువ్వు విలువైన వ్యక్తివి. అందుకే నీ కొరకు ఆయన తన ప్రాణాన్ని అర్పించిన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది సాతాను క్రియ, అది సాతాను పని. దేవుని యొద్ద నుంచి దూరం చేయడానికి మన మీదనే విరక్తి పుట్టిస్తూ ఉంటాడు. రకరకాలుగా సాతాను క్రియలు ఉంటాయి. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు శరీర క్రియలను విడిచిపెట్టి ఆత్మలో మనం ఫలించడానికి మనం ముందు వెళ్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శరీరరీతిగా ప్రవర్తిస్తే ఏమవుతుందో తెలుసా? సౌలు శరీరరీతిగా ప్రవర్తించినందువలన మొదటి సమయాలు 31:2 సౌలు యుద్ధమందు మరణిస్తాడు. అతని కుటుంబం అంతా కూడా యుద్ధమందు, అనగా అర్ధాంతంగా తన జీవితం ముగించబడింది. సగములోనే తన జీవితము ముగించబడింది. శరీరాన్ని మనం నమ్ముకుంటే మన కొంప ముంచేసిద్ది. ఒకవేళ మనం అనుకుంటుండొచ్చు, వయసు పండు ముసలి వయసు వరకు కూడా కొంతమంది జీవిస్తున్నారే, వాళ్ళ సంగతి ఏంది అని ఉండొచ్చు. అది కూడా అర్ధాంతపు ముగింపే. ఎందుకంటే అంతటితో వారి జీవితం అంతమైపోయింది. తర్వాత వారి ఆత్మ నిత్య నాశనానికి వెళ్ళిపోతూ ఉంది. దావీదు ఆత్మకు సాదృశ్యం. దావీదు వృద్ధాప్యం వరకు, అంటే ఆయన ఆయుష్కాలం అంతా కూడా జీవించి మృతి చెందాడు. మొదటి సమయాలు 1:1 చూడవచ్చు, 2:1 10 చూడవచ్చు. 2 సమయాలు 1:1 2:1 ఈ వచనాల్లో మనం చూస్తే దావీదు తన ఆయుష్కాలం అంతా కూడా జీవించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన ఆత్మ ఆయుష్కాలం ఎంత? దేవుడిచ్చిన ఈ ఆయుష్కాలం ఎంత? మీరు చెప్పండి. ఆత్మ ఆయుష్కాలం ఎంత? సరే, మీ ఆయుష్కాలం ఎంత చెప్పండి. మీ ఆయుష్కాలం ఎంత చెప్పండి. ఏమో ఎవరికి తెలుసు అంట. సరే, మంచి బలం నిండు వృద్ధాప్యంలోనే చచ్చిపోతున్నాం అనుకో, ఎంత వయసు వరకు ఉండొచ్చు చెప్పండి. మీరు మాట్లాడి ఇక్కడ ఉన్నారండి. ఏం వినపడలేదు నాకు. మీకు మాటలు రావా? మాటలు వచ్చా? 80 సంవత్సరాలు. చెప్పండి, ఒక్కొక్కరు చెప్పండి. 80 సంవత్సరాలు ఉంటారు ఫస్ట్. మిగతా మీరు ఏ డౌట్ ఉంది మీకు మీద? పోనీ మీ ఆయుష్కాలం మీరు పూర్తిగా జీవిస్తారన్న నమ్మకం మీకుందా లేదా? మరి ఎందుకు రక్షణ తీసుకున్నారు? మరి రక్షణ ఎందుకు పొందారు? మరి నేను అడిగింది, మీ ఆయుష్కాలం అంతా మీరు జీవిస్తారన్న నమ్మకం ఉందా అని అడిగినా నేను. లేదా? అంతే. దేవుడు ఎంతకాలం మన జీవితంలో రాశాడో అంతకాలం మనం జీవిస్తాం. అందుకే రక్షణ పొందాం. రక్షణ అంటే మన ప్రాణానికి కూడా రక్షణ. మన ఆత్మకే కాదు, మన ప్రాణానికి కూడా రక్షణ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు ఒక మంచి మాట చెప్పిన, మీ ప్రాణం దేవుని జీవపు ఊటలో పరలోకమందు దాచబడింది. మీ జీవం ఎక్కడ దాచబడి ఉంది చెప్పండి. ఎంతమంది ప్రాణం పరలోకమందు దాచబడింది? నా ప్రాణం ఇక్కడ లేదండి, అక్కడ ఉంది. కొంతమందికి డౌట్ ఉంది, అంటే మీరు సరిగ్గా బాప్తిజం తీసుకోలేదేమో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ జీవం పరలోకమందు దాచబడింది, దాన్ని ఎవడు ముట్టడానికి లేదు. ఇది ప్రాణానికి సంబంధించింది. నేను అడిగింది, ఆత్మ ఆయుష్కాలం ఎంత? అమ్మా చెప్పు, ఎంత? ఎల్లకాలం ఉంటుంది. ఓకే, వెరీ గుడ్. దేవుడు నేను దీవించిన గాక. ఫర్ ఎవర్. ఆత్మ ఆయుష్కాలం ఎంత? నిత్య జీవం అంటున్నాం దాన్ని ఏమంటున్నాం మనం? ఆత్మ ఆయుష్కాలానికి అంతం లేదు.
దావీదు తన ఆయుష్కాలం అంతా జీవించినట్లుగా మన ఆత్మ ఆయుష్కాలం ఎంతవరకు ఉంటుందో అంతవరకు మన దేవుని దగ్గర ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు సగంలో ముగించుదామా మన జీవితాన్ని? జీవితకాలం అంతా కూడా హ్యాపీగా ఉందామా? సో గమనించండి, శరీరానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వకండి, ఆత్మకు. అందుకే క్షయమైన వాటి కొరకు మీరు కష్టపడకండి, కానీ అక్షయమైన వాటి కొరకు మీరు కష్టపడండి. అక్షయమైన వాటి కొరకు కష్టపడండి. క్షయమైనవి ఆటోమేటిక్, అది క్షయమైనవి ఏంటి? ఆటోమేటిక్ ప్రాసెస్. అది దేవుడు నీకు ఎప్పుడు ఏది ఎక్కడ కావాలో అది నీకు అనుగ్రహిస్తాడు. ఎప్పుడు అక్షయమైన వాటిని నువ్వు వెతికినప్పుడు, అక్షయమైన వాటి కొరకు నువ్వు కష్టపడినప్పుడు తప్పకుండా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆటోమేటిక్ ప్రాసెస్. అది ఆటోమేటిక్ ప్రాసెస్ కదా. కొంత సిస్టంలో ఫీడ్ చేస్తారు కదా, సిస్టంలో ఫీడ్ చేసిన మనం మార్చలేమండి. అది అంతే. క్యూఆర్ కోడ్ కొడతాం కదా, కొట్టంగానే రేటు పడిపోతుంది. అంటే ఆల్రెడీ ఫీడ్ అయి ఉంది కదా, అంతే. అది వస్తుంది, ఆటోమేటిక్ ప్రాసెస్ అది. సో మనం అక్షయమైన వాటిని వెతికితే, అక్షయమైన వాటి కొరకు కష్టపడితే, క్షయమైన వాటిని అన్నిటిని కూడా దేవుడు ఆటోమేటిక్ ప్రాసెస్గా దేవుడు నీకు ఎప్పుడు ఎక్కడ ఎంత ఏం కావాలో దేవుడు నీకు ఇస్తాడు. దేవుడు ఇచ్చే దేవుడే కానీ నిన్ను ఇబ్బంది పెట్టే దేవుడు కాదైనా. యేసుక్రీస్తు తన ప్రాణాన్నే మనకు అర్పించాడు. ఇంకా మనం అడిగినే మనకి ఇయ్యడ, మనకు అవసరమైన దేవుడు మనకి ఇయ్యడ. ఒక్క నమ్మకం ఉంచండి, విశ్వాసంతో ఉండండి. చివరి వరకు విశ్వాసముతోనే మనము మన జీవితాన్ని ముగించుకోవాలి, కానీ అవిశ్వాసముతో మనము ముగించబడకూడదు. సౌలు వలె మన జీవితాన్ని మధ్యలో ముగించొద్దు, కానీ దావీదు వలె మన జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని కొనసాగించుకునే వ్యక్తులుగా మనం ఉండాలి. అట్టి కృప దేవుడు మీ అందరికీ దయచేయనుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, దావీదు లాంటి చిరకాలము నీలో జీవించే కృపను దయచేయండి అయ్యా. సౌలు వలె ఆగిపోయే ఆత్మీయ జీవితం నాకొద్దయ్యా. సౌలు వలె ఆగిపోయే ఆత్మీయ జీవితం నాకొద్దు, కానీ దావీదు వలె కొనసాగించే ఆ ఆయుష్కాలం, దీర్ఘాయువును ప్రభువా మీరు మాకు దయచేయండి అయ్యా. అట్టి ఆత్మీయ జీవితాన్ని నాకు దయచేయండి అయ్యా. అట్టి ఆత్మీయ జీవితాన్ని నాకు దయచేయండి. పరిశుద్ధుడా, ఆగిపోయే ఆత్మీయ జీవితం వద్దు నాయన, కొనసాగించే ఆత్మీయ జీవితం నాకు కావాలి. కొనసాగే ఆత్మీయ జీవితం నాకు కావాలయ్యా. నేను బ్రతికి ఉన్నంతకాలం ప్రార్థన చేయండి. మీరు పెదవులు విప్పి ప్రార్థన చేయాలా, పెదవులు విప్పి ప్రార్థన చేయాలి. ప్రభువుని అడిగితే కానీ ఆయన మీకు ఇయ్యడు. మీకేం కావాలి, మీకేం కావాలి దేవుడు అడుగుతున్నాడు. మీకేం కావాలి? శరీర సంబంధమైనవి కావాలన్నా, ఆత్మ సంబంధమైనవి కావాలన్నా? దేవుడు అంటున్నాడు. దేవుడు మరొక అవకాశం కూడా మాట్లాడుతున్నాడు. మీరు జీవాన్ని కోరుకోండి. ఆయన ఒక సజెషన్ కూడా మనకి ఇస్తూ ఉన్నాడు. జీవాన్ని మీరు కోరుకోండి, జీవమును మీరు కోరుకోమంటున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, నువ్వు ఆత్మానుసారంగా జీవించడానికి సిద్ధపడు. శరీరాన్ని పెంచి పోషించడానికి, శరీర క్రియలతో జీవించడానికి విడిచిపెట్టే. ఈరోజు విడిచిపెట్టాయి, పూర్తిగా విడిచిపెట్టాయి. ప్రభువా, ఇదిగో నేను ఒప్పుకొని విడిచిపెడుతున్నానయ్యా. శరీర క్రియలు ఇంకేదైనా ఉంటే, ఇందాకలా నేను చెప్పబడిన రీతిగా పాపాలు ఒప్పుకొని విడిచిపెడితే సాతాను ఓడిపోతాడు. నీ జీవితంలో సాతాను ఓడిపోవాలంటే నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టు. శరీర క్రియలు ఏదైతే నీవు ఉన్నాయో, ఒకవేళ చూపుల ద్వారా కావచ్చు, తలంపుల ద్వారా కావచ్చు, మాటల ద్వారా కావచ్చు, క్రియల ద్వారా కావచ్చు, ఒకవేళ దేని చేతనైనా, ఒకవేళ నీ శరీరం ఏమైనా మలినమైపోయిందేమో, శరీర క్రియలను వెతుకుతూ ఉందేమో, ఒకసారి నువ్వు గ్రహించి, ప్రియ దేవుని సంగమా దేవుడు బ్రతిమలాడుతూ ఉన్నాడు ప్రజల్ని. పౌలు అనేక మార్లు సంఘాన్ని బ్రతిమలాడుతున్నాడు. విడిచిపెట్టే ఈ దినమున విడిచిపెట్టావా? శరీరాన్ని విడిచిపెట్టావా? దేవుడు నీ కొరకు తన ప్రాణాన్నే విడిచిపెట్టాడు. నువ్వు కేవలం ఈ లోక సంబంధమైన వాటిని విడిచిపెట్టమంటున్నాడు దేవుడు తన ప్రాణాన్ని నీ కొరకు అర్పించాడు. ప్రియదే కుమార్తె, కుమారుడా, ఒక్కసారి దేవుని యొక్క ప్రాణత్యాగాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో. ఆయన నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. తన ప్రాణము కంటే ఎక్కువగా నిన్ను ప్రేమించిన దేవుడు ఆయన. తన శరీరము కంటే నిన్ను ఎక్కువగా ప్రేమించిన దేవుడు ఆయన. తన మహిమ కంటే కూడా ఎక్కువగా నిన్ను ప్రేమించిన దేవుడు. ప్రేమైన దేవుని సంగమా, విడిచిపెట్టేద్దామా? ఈరోజు విడిచిపెట్టేద్దామా? విడిచిపెట్టే సాతానును ఓడించేసాయి నీ జీవితంలో. లేకపోతే వాడు నిన్ను ఓడిస్తాడు, వాడి జీవితం అర్ధాంతంగా ముగింపజేస్తాడు. వాడిని విడిచిపెడదాం, వాడిని తొలగించేద్దాం మన జీవితంలో నుంచి.
ప్రభా నా జీవితాన్ని సమర్పిస్తున్నానయ్యా. ఇదిగో శీక మీద నేను శరీర క్రియలు చేయకుండా ఆత్మానుసారంగా జీవిస్తానయ్యా. సౌలులాగా మధ్యలో ఆగిపోయే జీవితముగా ఉండొద్దు, కానీ కొనసాగే జీవితములాగుండాలి, కొనసాగే జీవితములాగుండాలి, కొనసాగే జీవితములాగుండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు మనకు దావీదు లాంటి మనస్సును, పరిశుద్ధాత్మ అభిషేకము ఎలాగైతే దావీదు మీదకి వచ్చి నిరంతరము దావీదు మీద యెహోవా ఆత్మ నిలిచి ఉన్నదో, అలాగ మన మీద దేవుని ఆత్మ నిలిచి ఉండునట్లుగా ప్రేరేపించబడిన మీలో ఒకరు ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాను. ఒకరు ప్రార్థన చేయండి. పౌలు ప్రార్థన చేస్తా. మేరీ సిస్టర్ ప్రార్థన చేయండి కాస్త పెద్దగా.